నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గ్రేటర్లో దూసుకుపోతున్న ఎన్నికల ప్రచారం నామినేషన్లు వేస్తున్న వివిధ పార్టీల నేతలు నామినేషన్ల ఓరు తుది వ్యూహాల జోరు ఒక్కరోజే కాప్రాలో 44 నామినేషన్లు దాఖలు జోరుగా హుషారుగా గ్రేటర్లో నామినేషన్ల ప్రక్రియ గెలుపు మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ ఎంతో కృషి రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్న ఎమ్మెల్యే నన్నపనేని గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం దగ్గర ఉండి నామినేషన్లు వేయించిన మంత్రి మల్లారెడ్డి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గ్రేటర్లో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి గచ్చిబౌలి డివిజన్ జెహెచ్ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా నామినేషన్ వేశారు చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మా యువ నాయకుడు మాకు స్ఫూర్తిదాయకం అన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి అదేవిధంగా మరి మా పితృ సమానులు ఈరోజు మరి మాకు ఇన్ఛార్జ్ కూడా రావడం కూడా సంతోషం అన్న కడియం శ్రీహరి గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి మరి ముఖ్యంగా మా ప్రజలందరికీ కూడా మరి మేము ఏదైతే గతంలో మాకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈ యొక్క గుర్తింపునిచ్చి ఇక్కడ ఈ యొక్క రోజుల్లో కూడా మరి ఏదైతే ఈ 1వ తారీఖున ఈ జెహెచ్ఎంసీ ఎలక్షన్స్ను మరి గుర్తింపు మెజారిటీతో గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది ప్రజల మీద ఎందుకంటే మేము మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మరి పనిచేసే ప్రభుత్వం మరి ఏదైతే కేసీఆర్ గారు నిర్ణయించిన ఆయన సూచించిన ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ప్రజలకేం కావాలి ముందు అది తెలుసుకొని మరి షేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్లో మరి గచ్చిబౌలిలో గతంలో మార్చి ఏప్రిల్ వచ్చిందంటే నీళ్లకు కటకటలాడేది మరి అదేవిధంగా ఇంచుమించుగా ఒక 60 కిలోమీటర్ల మేము పైప్ లైన్ వేయించి మరి ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మరి అక్కడ తమ్ములు చూస్తూ ఇక్కడ హైఫై కాలనీలు చూస్తూ మరి అన్నింటినీ కూడా మేనేజ్ చేసి మరి 60 కిలోమీటర్ల మంచినీటి వ్యవస్థ అంటే మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మరి ఇది కేసీఆర్కే దక్కుతుంది అదేవిధంగా కేటీఆర్ గారికే దక్కుతుంది మరి మా మీద నమ్మకం ఉంచి మాకు 2వసారి అప్పచెప్పినందుకు మా ప్రజల మీద మాకు నమ్మకంతో మేము కూడా ముందుకు వస్తున్నాం కాబట్టి మాకు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడతారని ఆశిస్తాం జై తెలంగాణ 2020 జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 105 గచ్చిబౌలి డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కె సాయిబాబా గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు నిర్ణయించడం జరిగింది. సాయిబాబా గారు సిట్టింగ్ కార్పొరేటర్. గత 5 సంవత్సరాలుగా ఆయన గచ్చిబౌలి డివిజన్కు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ప్రజలతో వారికి ఉండే సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వారి పనితీరును కూడా బేరీజు వేసి పార్టీ వారికి 2వసారి అవకాశం ఇచ్చింది. వారు కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో 2వసారి ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 2వసారి తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ఎగరవేయబోతున్నది. 150 డివిజన్లలో ఖచ్చితంగా 100 డివిజన్లను గెలుస్తామనే నమ్మకం విశ్వాసం నాకున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గత 6 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పట్టణ అభివృద్ధికి 67,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అనేక రోడ్లను 4 లైన్స్గా 6 లైన్స్గా మార్చడం, ఫ్లైఓవర్స్ అండర్ పాస్లను నిర్మాణం చేయడము, పార్కులను అభివృద్ధి చేయడము, అన్నిటికంటే మించి మిషన్ భగీరథ ద్వారా పట్టణంలోని అన్ని బస్తీలకు కూడా
వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆదేశానుసారం వరంగల్ అర్బన్ కాశీబుగ్గ నగరంలోని 13వ డివిజన్లో నొగరి స్వర్ణలత భాస్కర్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో వసతులు కల్పిస్తున్నారని, బంగారు తెలంగాణ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గనిపాక సుధాకర్, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 13వ డివిజన్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు సొంత కుటుంబ సభ్యులైనట్టుగా మరి ఈరోజు ఆడపిల్లలకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారంటే ఎంతో అదృష్టం. వారికి మా డివిజన్ తరఫున వారికి రుణపడి ఉంటాము. మరి వచ్చే కార్పొరేషన్ జీఎంసీ ఎన్నికలలో ప్రజలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఈనాడు ఏ ప్రభుత్వం చేయలేని పని మరి కేసీఆర్ గారు చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. వారికి పూర్తిగా ప్రజలంతా రుణపడి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలాంటి అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ ఎంతో గొప్పది. ఒక్కొక్కరు కనీసం 1000 రూపాయలు కూడా కట్నం ఇవ్వలేని ఈ రోజులలో 1 లక్ష రూపాయలు ఇస్తున్నారంటే వాస్తవంగా ప్రజలంతా గుర్తించుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అదేవిధంగా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో అనేకటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రోడ్లే కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులకు కూడా ఆయన సహకారం వెళ్ళలేని మరవలేని వాస్తవంగా వారికి కూడా డివిజన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో భవిష్యత్తు మన వరంగల్కు ఎంతో ఉంది. ఎమ్మెల్యే గారు కూడా వివిధ డివిజన్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి ధన్యవాదాలు. పట్టణ ప్రగతి కార్యక్రమాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ వీటన్నిటి కూడా నరేందర్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వారు కూడా డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కదా ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా చేసిన కొసనం దొనలక్ష్మి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొసనం ధనలక్ష్మి వెంకటరెడ్డి గారు నామినేషన్ టీఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ కోరిక మేరకే చేసినాం తప్ప మాకు పార్టీ మీద విశ్వాసం ఉంది. గత 14 సంవత్సరాలు ఎత్తిన జెండా దించకుండా ఉన్నాము. చాలా కష్టపడ్డాము. కానీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత కష్టపడ్డావు బిడ్డ, నీకు టికెట్ రాలేదని చెప్పి కన్నీరు పెడుతున్నారు. వాళ్ళ బాధ తట్టుకోలేక ఈరోజు చాలామంది మహిళలు కానీ, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ యూత్ పిల్లలు కానీ, కార్యకర్తలు కానీ చాలామంది మమ్మల్ని ఫోర్స్ చేసిన వెంటనే మేము నిర్ణయం తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ రెబల్గా నామినేషన్ వేయడం జరిగింది. మన్సూరాబాద్ డివిజన్లు బ్రహ్మరథం పడతారు. 100% భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో మేము కొనసాగుతాము. ఏ పథకాలు అయితే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు పెట్టిరో ఆ పథకాలు అనేది కూడా ప్రజలందరికీ మేము ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినాము. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్లో 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగింది. చెర్లపల్లి 3వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి, కాప్రా 1వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా స్వర్ణరాజ్, కాంగ్రెస్ అభ్యర్థిగా పత్తి కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాప్రా సర్కిల్లో మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. 1వ డివిజన్ కాప్రా నుండి 4, 2వ డివిజన్ ఏఎస్ రావు నగర్ 9, 3వ డివిజన్ చెర్లపల్లి 9, 4వ డివిజన్ హెచ్బీ కాలనీ నుండి 2, 5వ డివిజన్ మల్లాపూర్ 10, 6వ డివిజన్ నాచారంలో 10 నామినేషన్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒక
192 కోట్ల అభివృద్ధి జరిగింది. మీరు వాడవాడలో తిరిగి చూసినట్లయితే అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మేయర్ గారు ఒకటి ఏంటంటే 150 డివిజన్లు. సో పనులు, అభివృద్ధి పనులు దగ్గరుండి చేయించలేకపోయినా కూడా మొత్తం కాలనీస్ అన్ని 63 కాలనీలలో మీరు తెలుసుకున్నట్లయితే ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఇక మొన్న కూడా చూసినట్లయితే లోకల్ మేము ఇక్కడే ఉంటాము, లోకలే గత 4.5-5 సంవత్సరాల నుంచి ఇక్కడ లోకల్గా మేము ఉంటున్నాము. చెర్లపల్లి 3వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీఫామ్ ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎవరైతే గొంతు శ్రీదేవి ఉన్నారో మేయర్ గారి సతీమణి ఆమె డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా నేను ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇస్తాను. మీరు గతంలో 5 సంవత్సరాల నుంచి చూసినట్టయితే గొంతు రామ్మోహన్ గారు కనీసం వార్డు మెంబర్ చేసేంత అభివృద్ధి కూడా మా చెర్లపల్లి డివిజన్లో చేయలేడు. ఏమాత్రం అభివృద్ధి నోచుకోలేదు మా చెర్లపల్లి డివిజన్. మాకు అనేక పరిశ్రమలు ఉన్నాయి స్థానికంగా ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం కూడా కల్పించలేని స్థితిలో ఈ గొంతు రామ్మోహన్ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ గత 5 సంవత్సరాలుగా ప్రజలను పీల్చుకొని తింటున్నారు. మరి మాకు అనేక సార్లు మాకు మేయర్ వారి కుటుంబం నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి ప్రతిపక్షంగా ఉన్నందుకు. అయినా కానీ మేము భయపడము. ఎన్ఎస్సీఐ తరఫున నేను గత 8 సంవత్సరాలుగా ఎన్ఎస్సీఐ మరియు పార్టీ కోసం కష్టపడుతున్నా. అనేక కేసులు చూసినాం. ఇది కొత్త ఏం కాదు. గొంతు రామన్ ఎంత బెదిరిద్దాం అనుకున్నా కానీ మేము తల ఉంగేది లేదు. మేము ఖచ్చితంగా డివిజన్ 3 నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే నేను ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాను. మరి కాంగ్రెస్ పార్టీ నాపై దయదలిచి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మా ఒక బలం, ఆశ, ప్రజలే మాకు ఉన్న ఒక వెన్నుదన్నుగా ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీని జిహెచ్ఎంసీలో మొత్తము గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 5 మహిళా 5 జనరల్గా ఇచ్చారు రిజర్వేషన్ బట్టి. కానీ జనరల్ ఉన్నా కానీ కొన్ని దగ్గర బీసీ మహిళలకు ఇద్దామనుకుని చూస్తున్నారు 75%. అట్లా బీసీ జనరల్ ఉన్న దగ్గర మెన్స్కి వేయాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడైతే ఎవరైతే మేయర్ సతీమణి మా దగ్గరికి వచ్చి పోటీ చేస్తా అంటుందో ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఆమె మీద టీఆర్ఎస్ నాయకులను తరిమి కొడతాం, గల్లీలలో ఏడ తిరగకుండా చేస్తాం. రేపు పొద్దున ఆమె పోటీ చేసే మాత్రం నాన్ లోకల్ క్యాండిడేట్స్ మాకు ఏమాత్రం అవసరం లేదు. పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము. లోకల్గా నేను చెర్లపల్లి మా తాత ముత్తాతల నుంచి ఇక అత్తాపూర్ డివిజన్ 61వ వార్డు సిట్టింగ్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య తన గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం రావుల విజయ మాట్లాడుతూ అత్తాపూర్ డివిజన్లో తాను చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని తనను మళ్లీ గెలిపిస్తే డివిజన్ మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నేను అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్యని మాట్లాడుతున్నాను. మేము ఈరోజు గ్రేటర్ ఎలక్షన్ తరఫున మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మా అత్తాపూర్ డివిజన్ నుంచి 61 డివిజన్ నుంచి మన టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నామినేషన్ కూడా వేయడం జరిగింది. అందరి సిట్టింగ్లకే మనకు టికెట్ వచ్చినాయి కాబట్టి మాది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మాకు వస్తుంది నమ్మకంతో, మాకు 100% నమ్మకం ఉంది. అందుకే మేము ఈరోజు మనము నామినేషన్ కూడా మా పెద్దల ఆశీస్సులు మాకున్నాయి, మాకు వస్తుందని మాకు నమ్మకము. మేము మా డివిజన్లో చాలా వర్క్స్ చేశాము. ఇప్పటివరకు మేము 2016లో గెలిచిన నుంచి కూడా మేము ఎన్నో వర్క్స్ చేశాము. డెవలప్మెంట్ అంటూ అత్తాపూర్ డివిజన్ చాలా శూన్యంగా ఉండేది. మేము గెలిచినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా మా సార్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని మేము ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటూ సార్ ఏం చెప్తున్నాడు, పెద్ద సార్ ఏం చెప్తున్నాడు, కేటీఆర్ సార్ ఏం చెప్తున్నాడు అదే మేము ఫాలో అవుతూ సార్ వాళ్ళని ఎప్పటికప్పుడు మేము ఫాలో అవుతూ వాళ్ళు చెప్పే సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకుపోవడం, వాళ్ళు చేసే పనులు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎట్లా అలర్ట్ ఉండమంటున్నారు అది మేము ఎప్పుడు ఫాలో అవుతాం. అది ఫాలో అవ్వకుంటూ కూడా మేము అత్తాపూర్ డివిజన్ ఎంతవరకు డెవలప్మెంట్ చేశామన్నది మేము ఈరోజు పత్రాలతో సహా చూపిస్తున్నాము. ఎంత అంటే మన కమిటీ హాల్సే కానీ, సీసీ రోడ్సే కానీ, మన డ్రైన్ అది కానీ, మొన్న అంత వాటర్ ఫ్లో వచ్చి వర్షాలు వచ్చి అన్ని డివిజన్లు కూడా అతలాకుతలమైనాయి. కానీ మా అత్తాపూర్ డివిజన్లో ఎట్లాంటి కంప్లైంట్స్ మాకు లేవు. కొన్ని అయినాయి కానీ అవి అప్పటికప్పుడు మేము అక్కడ పోయి ఉండి అన్నీ సర్ది చెప్పి వాళ్ళకు ఏదంటే అది ఇవ్వడము, ఆ కూలిపోయిన వాళ్ళకు కూడా మా ఎంఆర్ఓ గారి ద్వారా కానీ మా జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళని తీసుకెళ్ళి కానీ.
సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కోనాల లక్ష్మీ బాలరెడ్డి తనకు రెండోసారి కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం దక్కినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా మన కేటీఆర్ గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి రెండవసారి నాకు ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటివరకు మా డివిజన్లో జరిగిన అన్ని డెవలప్మెంట్స్ మొత్తము అంటే దాదాపు ఒక 90 crores 90 కోట్లతోని మా దగ్గర జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము ఉన్న ఈ 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేశాము. అలాగే మా డివిజన్కి వచ్చేసరికి మా డివిజన్లో ప్రజలకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా రిజర్వాయర్ కానివ్వండి, లేదంటే ఇండోర్ స్టేడియం కానివ్వండి, అలాగే మొన్నే రీసెంట్గా మనం కేటీఆర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకున్నటువంటి వైకుంఠధామం కూడా మా డివిజన్లో కొత్తగా మేము 4 కోట్లు పెట్టి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒక్కొక్క పార్టీ వాళ్ళు దాదాపు 2 terms 3 terms కూడా పనిచేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరగనటువంటి డెవలప్మెంట్ మొత్తము మాకిచ్చిన ఈ 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసుకోగలిగాము. అందుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా కేటీఆర్ గారు కానివ్వండి, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మాకు ఏవి కావాలన్నా కూడా వాళ్ళు తొందరగా పర్మిషన్స్ ఇచ్చేసి మాకు అన్ని డబ్బులు కూడా శాంక్షన్ చేయించేసి మాకు ఇంత డెవలప్మెంట్ చూపించినందుకు వారికి కృతజ్ఞతగా ఈసారి మేము గట్టిగా ప్రయత్నం చేసేసి వారికి మా సీటుని వాళ్ళకి కానుకగా ఇవ్వాలని చెప్పి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జేహెచ్ఎంసీ 112వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బురుగడ్డ పుష్ప నగేష్ కుర్మకు బీఫారం దక్కింది. తనపై నమ్మకం ఉంచి తనకు అవకాశం ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తనను గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. మరి అప్పుడు పెద్దలు మాట ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ మీకు మళ్ళీ చూస్తాము, ఇప్పటికైతే పార్టీకి పనిచేయమని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా పెద్దల ఆశీర్వాదంతో పెద్దలు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా నడిచిన నేను. మరి దాంతోపాటు కూడా మన ముఖ్యమంత్రి గారు అధిష్టానం తీసుకొని ఎవరైతే పని చేసేవాళ్ళు మరి అన్ని సర్వేలు చేయించి మరి నిన్ననే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు మంచారు, ఎవరు చెడ్డరు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరిగింది. రానలు కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి రానలు కూడా బాధపడచ్చు. ఎందుకంటే కొన్నిసారి పటప్పటికి బాధ ఉంటుంది రానలు. నేను కూడా చాలా బాధపడ్డా. మరి పెద్దలు హరీష్ అన్న గారు, కొత్త ప్రభాకర్ అన్న గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వచ్చేసేసి నీకు ఏదైనా చేస్తున్నావు, నువ్వు బాధపడద్దు, నువ్వు పార్టీకి పనిచేయాలి అని చెప్పి నన్ను ముందుకు తీసుకునేందుకు పట్టకొట్టు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చేసేసి మీకు కూడా నామినేటెడ్ పోస్టులు ఏదన్నా వాళ్ళ ద్వారా నేను కూడా మీకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు జీహెచ్ఎంసీ 113వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా జనంపల్లి కమల్ నామినేషన్ వేశారు. తనపై నమ్మకంతో టీడీపీ తరపున బీఫామ్ అందించినందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, స్థానిక అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. వేతనాల కోసం పోరాటం చేస్తూ ఎక్కడ ఏ కంపెనీలో ఏ కార్మికుని గాయమైనా వాళ్ళ తరఫున నిలబడి వాళ్లకు న్యాయం జరిగే విధంగా నేను చూస్తూ గత 12 సంవత్సరాల నుంచి ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో నేను చాలా కష్టపడుతున్నాను. నా కష్టాన్ని మన ఎడ్ల రమేష్ గారు చూసి ఈ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీకి కమల్ అయితే కరెక్ట్ ఉంటారని ఒక కార్యకర్తను కష్టాన్ని గ్రహించి మరి ఆయన ఈరోజు మనకు పటాన్ చెరువు 113 డివిజన్ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి నాకు ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎల్ రమణ గారికి, మరి ఎడ్ల రమేష్ ఇన్ఛార్జ్ రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు పెట్టిన నమ్మకాన్ని. కుత్బుల్లాపూర్ 129వ డివిజన్ బీజేపీ నుండి నామినేషన్ దాఖలు చేసిన బక్కా శంకర్ రెడ్డి
సరి అయినటువంటి పద్ధతిలో ఓటర్ లిస్టు లేకపోయినా ఏదో హడావిడిగా తంతు మిగించాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ఎక్కడ పైచేయి సాధిస్తున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి చూసినా ఏదేమైనా ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత భారతీయ జనతా పార్టీకి లాభం చూపించే విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నటువంటి 129 డివిజన్తో సహా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి 8 డివిజన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 100 డివిజన్లకు పైగా బీజేపీ గెలిచి రేపు రాబోయేటటువంటి రోజుల్లో బల్దియా మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సమయం ఇవ్వకుండా తొందరగా ఎన్నికలు నిర్వహించాలని, ఇచ్చినటువంటి సరి అయినటువంటి పద్ధతిలో ఓటర్ లిస్టు లేకపోయినా ఏదో హడావిడిగా తంతు మిగించాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ఎక్కడ పైచేయి సాధిస్తున్న సైదాబాద్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా కొత్త కాపు అరుణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను డివిజన్ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక హామీ కూడా నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఇంతవరకు సైదాబాద్ డివిజన్లో ఎవరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అలాగే ఫ్రీ వైఫై ఇస్తామన్నారు, ఇప్పటికి అసలు వైఫై అనే మాటనే లేదు. అలాగే గతంలో ఉన్న ఎంపీ గారు బూర నరసయ్య గౌడ్ సైదాబాద్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని చెప్పేసి, సైదాబాద్ని దత్తత తీసుకుంటానని చెప్పేసి ఆయన ఎక్కడ బూరలు వేసుకొని ఇక్కడ వెళ్ళిపోయాడు బూరేశ్వర గౌడ్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు ప్రజలను మోసం చేయడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి కులాలని అలాగా మతాలని అన్ని డివైడింగ్ రూల్ పాలసీతో ఈరోజు మళ్ళీ డివిజన్లో వస్తున్నాడు. ఈరోజు డివిజన్లో ఏ విధంగా తిరుగుతాడో మేము కూడా చూస్తాము. అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు డివిజన్లో తిరిగి అర్హత లేదని చెప్తున్నాం. ఏదైతే మా సైదాబాద్ డివిజన్కి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ గతంలో వరద బాధితులకు వచ్చిన అన్యాయాన్ని కూడా వాళ్ళకు వరద సహాయం కూడా సరిగ్గా అందలేదు. వాళ్ళు సరిగ్గా ఇవ్వలేక వేరేల మీద వేసి వేరే పార్టీల మీద వేసి మేము వరద సహాయం అందిస్తుంటే బీజేపీ వాళ్ళు అడ్డుపడ్డారు. బిడ్డ ఎక్కడ అడ్డుపడడం చూపించాలి, దమ్ము ఉంటే మేము కొట్లాడి ఇప్పిస్తున్నాం గరీబుల తరఫున ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉంది. భారతీయ జనతా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్ 61వ కార్పొరేటర్ స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుగంధ్ కౌర్ రాజేంద్రనగర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. తనను డివిజన్ ప్రజలు తప్పక గెలిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. सत श्री अकाल, नमस्कार। मेरा नाम सुगंध कौर है। मैं वार्ड नंबर 61 अत्तापुर से आम आदमी पार्टी के लिए इंडिपेंडेंट कैंडिडेट के लिए ठहर रही हूँ। आपके सबके वोट के लिए मुझे चुनिए। मैं आपको प्रॉमिस करूंगी कि जो काम वहाँ पर नहीं हुआ है, जो डेवलपमेंट नहीं हुआ है, वो पूरी कोशिश करूंगी कि मेरी तरफ से वो डेवलपमेंट हो। वहाँ पे ड्रेनेज का प्रॉब्लम है। ड्रेनेज पानी से ज्यादा ड्रेनेज बहता है। नलों में जितना पानी नहीं आता उतना रोडों पे बहता है। तो मैं आपको एश्योर करूंगी जो स्कूल के बच्चे उसमें से చైతన్యపురి టీఆర్ఎస్ అభ్యర్థిగా జిన్నారం విఠలరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందన్నారు. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఈరోజు నన్ను ఆదరించి ఇలా కార్పొరేట్ టికెట్ ఇచ్చినందుకు మా కేటీఆర్ గారికి, మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారికి, సుధీరెడ్డి గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అభివృద్ధి కార్యక్రమం అన్నింటిలో 4.5 సంవత్సరాలుగా మేము కార్పొరేటర్గా ఉన్న అన్ని విధాలుగానే చేశాము. కుత్బుల్లాపూర్ రంగారెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి విజయశేఖర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఈరోజు నన్ను ఆదరించి ఇలా కార్పొరేట్ టికెట్ ఇచ్చినందుకు మా కేటీఆర్ గారికి, మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారికి, సుధీరెడ్డి గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి అభివృద్ధి కార్యక్రమం అన్నింటిలో 4.5 చాలా ఇబ్బంది పడ్డారు. 100 సంవత్సరాల తర్వాత పెద్ద వాన పడ్డది. ఇంత పెద్ద వానతోటి విపత్తుతోటి పేద ప్రజలు అతలం కుతలం అయ్యారని చెప్పి పెద్ద మనసుతో 10,000 దాన్ని కూడా అడ్డం చేసి
అది మీ సేవలకు ఇచ్చినా కదా చెప్పి అది పాస్తే కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఆఫ్ చేయడం ఎంతమంది చేయలేదు అంటాడు. అయినాక నా సైన్ కాదంటాడు, నా లెటర్ కాదంటాడు. వాళ్ళు అబ్జెక్షన్ పెట్టిరా లేదా? ఒక దినం ఈసీ ఒక దినం ముందేం చెప్పిండు, పంచుకోవచ్చు పేద ప్రజలకు ఈ ఆసరా పైసలు డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి 127 డివిజన్ నుంచి ఇప్పుడే నామినేషన్ వేయించినాము. ఏది ఏమైనా జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం కూడా మనం 99 సీట్లు గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా అన్ని సర్వేల ప్రకారం 104 సీట్లు వస్తాయని కూడా ప్రతి ఒక్క సర్వే కూడా చెప్పింది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గత 66 సంవత్సరాలు 70 సంవత్సరాల సంది వాళ్ళు చేసింది ఏం లేదు. గత 6 సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ కానీ మా కేటీఆర్ గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రివర్గీయులు ఉండి 67,000 కోట్ల రూపాయలు మన జిహెచ్ఎంసీ పరిధిలో ఖర్చు పెట్టిన ఘనత కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా మీకు మనవి చేస్తున్నాం. దానికి తోడు వాళ్ళేదో దుబ్బాకలు గెలిచినాం ఆడ గెలిచినాం అంటే ప్రజలకు అనేది నమ్మకం అనేది విశ్వాసం అనేది మన సీఎం కేసీఆర్ మీద ప్రజలకు బాగా నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే తాగునీరు కానీ సాగునీరు కానీ 24 గంటల కరెంటు కానీ ఆసరా పింఛన్లు కానీ రైతులకు కానీ ఇవన్నీ చేసిండు మా సీఎం కేసీఆర్. వాళ్ళు 66 సంవత్సరాలు పాటు చేసిందంతా కూడా మన 6 సంవత్సరాల్లో మొత్తం అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. ప్రజలందరూ కూడా శాంతి భద్రతతోటి మన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో దూసుకుపోతున్న ఎన్నికల ప్రచారం, నామినేషన్లు వేస్తున్న వివిధ పార్టీల నేతలు. నామినేషన్ల హోరు, తుది వ్యూహాల జోరు. ఒక్కరోజే కాపురాలో 44 నామినేషన్లు దాఖలు. జోరుగా హుషారుగా గ్రేటర్లో నామినేషన్ల ప్రక్రియ, గెలుపు మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు. బడుగు బలైన వర్గాల కోసం కేసీఆర్ ఎంతో కృషి, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్న ఎమ్మెల్యే నన్నపనేని. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం, దగ్గర ఉండి నామినేషన్లు వేయించిన మంత్రి మల్లారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.